శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి త్రైమాసిక ఫలితాలు అంటే మొదటి 3 నెలలకి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్నది సూచించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇది ప్రథమ క్వార్టర్గా, అలాగే ఇలాగా ఇంచుమించుగా అదే సమయంలో కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ 3 నెలలు మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నంలో ప్రధానంగా ఈ 3 నెలల్లో జరిగే మార్పు ఏంటంటే గురుగ్రహం. ప్రస్తుతం మీకు గురుగ్రహం ధనస్థానంలో సంచరిస్తూ వక్రగమనంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ వక్రగమన ఫలితం ఏంటంటే ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు 2 రకాలుగా రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా పెళ్లి సంబంధాలు వచ్చినా, ఉద్యోగం వచ్చినా, ఇంకొక ప్రయత్నం చేస్తున్నా కూడా 2 రకాలుగా అవకాశాలు రావడం, చివరికి అది ఇది కాకుండా 2 కూడా క్యాన్సిల్ అవ్వడం కూడా జరుగుతుంటాయి. అంటే మనం ఎప్పుడు కూడా ఒక దాని మీద నిలబడినప్పుడు అది ఖచ్చితంగా ఆ ప్రయత్నం కానీ ఆ పని కానీ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 2 రకాలుగా వచ్చినప్పుడు మీరు కూడా 2 రకాలుగా ప్రయత్నం చేసినప్పుడు ఏది కూడా రాకుండా వాడిస్తాడని వీడిస్తాడని వాడు ఈ రకంగా మొత్తం మీద ఈ పనులు కాస్త పాడవడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా కుటుంబ విషయాల్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యల విషయం కానీ, కుటుంబంలో జరిగినటువంటి పెళ్ళిళ్ళ విషయంలో కానీ, మీకు రావాల్సినటువంటి చరాస్తుల విషయంలో కానీ, ధన విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులకి అంటే 2 రకాలుగా రావడం జరుగుతూ ఉంది. అయితే మార్చి 14 నుంచి గురువు రుజుమార్గంలోకి వస్తాడు. రుజుమార్గంలోకి వచ్చంటే కన్ఫర్మ్గా మీకు ఆ పని జరుగుతుంది అంతే. రాదు అంటే రాదు, ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ గురువు మీకు అష్టమ లాభాధిపతిగా ఉంటాడు. ఎప్పుడైతే డైరెక్ట్గా వచ్చాడో అష్టమాధిపతి ధనస్థానం వల్ల ఇంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆర్థికమైనటువంటి వ్యవహారాలు అంటే ఏది ఫైనాన్స్ ద్వారా కానీ, చిట్ ఫండ్ ద్వారా కానీ, ఇన్సూరెన్స్ ద్వారా కానీ, మీ పెద్దవాళ్ళ ఆస్తి కానీ, అత్తవారి డౌరీ రూపంలో రావడం కానీ, స్త్రీలకి పుట్టింటి భరణాలు, ధనాలు వగైరా వగైరా కానీ, ఇలాంటి ఏవైనా గుప్తధనాలు, ప్రైజ్ మనీలు, లాటరీ సంబంధించినవి ఏవైనా సరే ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. లాభాధిపతి కూడా ఉండడం వల్ల ఏంటంటే వీటి గతంలో మీకు స్నేహితులు ఎవరైనా దూరం అయి ఉండొచ్చు, మీ కుటుంబంలో ఎవరైనా దూరం వెళ్ళి ఉండొచ్చు, ఏదో విధంగా విభేదాలు ఉండొచ్చు. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ కుటుంబంలో కలుసుకోవడం, మీ కుటుంబానికి సహకరించడం, మీరు వాళ్ళకి సహకరించడం, ఇవన్నీ కూడా మీకు ఈ మార్చి 14 తర్వాత వర్కౌట్ అవుతాయి. కాబట్టి ఏదైనా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కన్ఫ్యూజ్లో ఉన్నాయి తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు 14 తర్వాత ప్లాన్ చేసుకోవడం కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీకు వర్కౌట్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత శని భగవానుడు ఎలాగ లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా పెద్ద మార్పు అయితే ఏమీ రాదు. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి శని యొక్క డిపాజిటర్ కూడా గురువు వక్రించి ఉండడం వల్ల, గురువు డైరెక్ట్ అవ్వడం వల్ల శని కూడా మీకు ఆటోమేటిక్గా మంచి ఫలితాలు అంటే ఏదైనా గతంలో మీరు ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారు, అది వస్తుందా రాదన్న సందిగ్ధంలో ఉంది, అది కూడా మీకు ఈ మార్చి 14 తర్వాత అది కన్ఫర్మేషన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటే కుజుడు ప్రస్తుతం మీ రాశి వారికి అష్టమ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. కుజుడు ప్రస్తుతం జనవరి 15 నుంచి ఫిబ్రవరి 23 వరకు కూడా 9వ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. అంటే ఒక విధంగా సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 9వ స్థానంలో ప్రయాణించినప్పుడు ఏమవుద్దంటే సాధారణంగా ఈ వివాహ సంబంధాల విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత తొలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా కొత్త ఉద్యోగం రావడం కానీ, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ, వారికి ఏదైనా విదేశ ప్రయత్నం ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా స్త్రీలకి ఈ కుజుడు భర్తకారకుడు కాబట్టి స్త్రీలకైతే మీ యొక్క భర్త గారికి ఇటువంటి అభివృద్ధి అన్నది కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మీకు మీ 2వ సంతానానికి ఏదైనా ఉద్యోగం రావడం కానీ, వారికి వివాహం నిశ్చయం అవ్వడం కానీ, వారికి ఏదైనా విదేశ ప్రయత్నం ఫలించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఈ ఫిబ్రవరి 23 నుంచి అంటే ఇంచుమించు ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా ఈ కుజుడు దశమ స్థానంలోకి రావడం వల్ల ఇది మీకు ఉద్యోగపరమైనటువంటి మార్పుల్ని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది.
మీరు ఏదైనా కొత్తగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించాలనుకున్నా, ఒక గృహ నిర్మాణం లాంటిది చేయాలన్నా కంప్లీట్గా మీకు ఈ ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు లోపల దశమ స్థానంలోకి వచ్చినటువంటి కుజుడు మీతో భూమికి సంబంధించిన వ్యవహారాలు సెటిల్ చేస్తాడు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగపరంగా కొన్ని మార్పులు కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ రాశి వారికి చాలా వరకు ఉద్యోగపరమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. వీటి అన్నిటికన్నా ది బెస్ట్ పీరియడ్ ఏంటంటే ఈ వృషభ రాశి వారికి మార్చి 1వ తారీఖున ఈ శుక్రగ్రహం రాశ్యాధిపతి శుక్రుడు మీనరాశిలో ప్రవేశించి ఉచ్చస్థితిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం వలన ఈ మార్చి నెల 1వ తారీఖు తర్వాత స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ ఉన్నటువంటి శని శుక్రుడు క్రాస్ చేయడం వల్ల స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. అదే మీకు మగవారు అంటే మీ భార్యకి లేదంటే మీ కుమార్తెకి ఏదన్నా ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల ఆదాయం పెరుగుతుంది, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే చాలా వరకు ఆర్థిక పరంగా చాలా సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు ఎస్పెషల్లీ ఈ వృషభ రాశి వారికి ఫిబ్రవరి 14 వరకు కూడా శుక్రమౌఢ్యం జరుగుతుంది. అంటే శుక్రుడు రవికి దగ్గరగా కంబస్ట్ అవ్వడం వలన చాలా వరకు ఉద్యోగపరమైన ఇబ్బందులు, అనారోగ్యపరమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఫిబ్రవరి 14తో క్లోజ్ అవుతాయి. ఇంచుమించు ఒక 15 రోజుల తర్వాత మార్చి 1వ తారీఖున మరి శుక్రుడు ఉచ్చస్థానంలోకి రావడం, మిత్రగ్రహం అయినటువంటి శని భగవానుడితో కలటం, ఈ రెండు లాభస్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా మీకు చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం లాంటిది ఈ రాశి వారికి ఫిబ్రవరి 1న రాబోతుంది. దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే కంప్లీట్గా వ్యక్తిగతంగా మీకు కానీ మీ భార్యకు కానీ ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలించే అవకాశం ఉంది. అలాగే ఒక స్త్రీ ధనం మీకు అంటే ఒక స్త్రీ మూలకంగా ఆర్థిక సహకారం కానీ ఏదైనా మాట సహకారం కానీ అభివృద్ధికరంగా మీకు ఏదైనా ఒక గిఫ్ట్ లాంటిది కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు గోచారరీత్యా ఇబ్బంది పెడుతున్నటువంటి గ్రహాలు ఏవైనా మీకు అనుకూలంగా మారాలి అంటే ఆ గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు కూడా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. మీ గృహంలో ఉన్నటువంటి 8 దిక్కులపైన ఈ నవగ్రహాల ప్రభావం ఉన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది. అది వరుసగా మనం చెప్పుకుంటే తూర్పు వైపు అనుకూలంగా లేకపోతే వాస్తు దోషాలుంటే రవి యొక్క ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట. అనారోగ్య సమస్యలు, యజమాని సరైనటువంటి క్రమశిక్షణలో లేకపోవడం, ఆర్థిక పరమైన ఇబ్బందులు, నిరుద్యోగాలు వస్తుంటాయి. దాని తర్వాత ఆగ్నేయ దిక్కులో ఇబ్బంది వల్ల అక్కడైనా నూతులు, గోతులు, టాయిలెట్లు వగైరా ఉంటాయి. స్త్రీలకి అనారోగ్య సమస్యలు, సంతానానికి వివాహం జరగకపోవడం, వివాహం అయినా కూడా భర్తతో విభేదాల వల్ల పుట్టింట్లోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళని ఎదిరిస్తూ ఉంటారు. ఇక దక్షిణ వైపు ప్రభావం ఉంటే కోర్టు సమస్యలు, బయట వారితో తగువులు, నిరుద్యోగ సమస్యలు, శుభకార్యాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అంటే దక్షిణ దిక్కు కుజుడు అధిపతి, కుజుడు బలహీనంగా అవుతాడనమాట. దక్షిణం పాడైతే కుజుడు ఇలా వ్యతిరేక ప్రభావం ఇవ్వడం వల్ల ఇంట్లో ఒకరికొకరు పడకపోవడం, ఆస్తి తాగాదాలు జరుగుతుంటాయి. ఇక నైరుతి అన్నది ఇంపార్టెంటు. నైరుతి ప్రభావం రాహు మీద చూపిస్తూ ఉంటుంది. నైరుతిలో గొయ్యలున్నా, సరిగ్గా పర్ఫెక్ట్గా లేకపోయినా, టాయిలెట్లున్నా యజమానికి మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవడి మాట వినడం, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటాడు. ఆర్థిక సమస్యల వల్ల ఆ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతుంటాడు. ఇంట్లో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ధనం లేకపోవడం వల్ల వివాహం వాయిదా పడుతుంటుంది. ఏదో ఒక వ్యసనానికి ఆ యజమాని బలహీనపడుతుంటాడు. ఇక పడమర దిక్కు ప్రభావం, పడమర దిక్కు సరిగ్గా లేకపోతే శని విజృంభిస్తూ ఉంటాడు. అంటే ఆ ఇంట్లో అందరికీ అనారోగ్యాలు, పని లేకుండా ఇంట్లోనే కూర్చోవడం,
వ్యసనాలు కలుగుతూ ఉంటాయి. మనీ సేవింగ్స్ అన్నది ఉండదన్నమాట. వచ్చింది వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది. ఇక వాయువు దిక్కు ప్రభావం వల్ల చంద్రుడు ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు. లవ్ అఫైర్స్, అక్రమ సంబంధాలు, జోదం, బెట్టింగ్లో ధనం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఉత్తరం అనుకూలంగా లేకపోతే బుధగ్రహం ఇబ్బంది పడతాడనమాట. నిరుద్యోగ సమస్యలు, వ్యాపారంలో నష్టం, అలాగే చదువు సరిగ్గా రాకపోవడం, సబ్జెక్టులు ఉండిపోవడం, పిల్లల మాట వినకపోవడం, సరిగ్గా వాళ్ళు చదవలేకపోవడం, చదువుకున్న పాస్ అవ్వకపోవడం, ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక ఈశాన్యం ప్రభావం వలన దైవభక్తి లోపించడం, అనాచార కార్యక్రమాలు, ఆ కుటుంబంలో మగపిల్లలు ప్రయోజకులైతే దూరంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, ఇంటి వారితో సరైన సంబంధాలు లేకపోవడం, కుటుంబం గురించి పట్టించుకోకపోవడం, దైవభక్తి లేకపోవడం, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. మరి ఈశాన్య ప్రభావం అటు కేతువు అటు గురువు మీద రావడం జరుగుతుంటుంది. అలాగే సంతానం కూడా కలగకుండా దంపతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువలన మీ జాతకం సరిగ్గా ఉన్నా, ఆ గ్రహాలు కరెక్ట్గా ఉన్నా, అవి మంచి ఫలితాలు ఇవ్వాలంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఆ ఫలితాలు మీకు తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. సరిగ్గా జాతకాన్ని పరిశీలించి, గృహాన్ని కూడా పరిశీలించి పర్ఫెక్ట్గా దాన్ని సరి చేసుకుంటే ప్రతి సమస్య తొందరగానే ఇంచుమించుగా ఒక 2 నెలలు 3 నెలల్లోనే పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.